వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజాప్రభుత్వం, ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ. ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తాం. హారిజెంటల్ రిజర్వేషన్లను గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో. జైస్వాల్ సూపర్ సెంచరీ. వచ్చే వారం మార్కెట్లోకి భారత్ రైస్ కిలో 29కే విక్రయం. మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు. 2019 నవంబర్లోనే లోపాలను గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే మంతిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజాప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మూతి పనులు రాలుతాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. 1 ఎకరాలకు నీళ్లిస్తానని నమ్మించి లక్షల కోట్లు మింగిండు. త్వరలోనే 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల్లో భర్తీ చేస్తాం. ప్రతి తండాకు రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన. నాగోబా ఆలయంలో పూజలు, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి. కేసీఆర్ కు గద్దర్ ఉసురు తగిలింది. ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు. గద్దర్ ను 3 గంటలు ఎర్ర టెండర్ నిలబెట్టిండు. ఆ పాపం ఊరికే పోదు. గద్దర్ అన్న ఉసురు తగిలింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కలు విరిగినాయి. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామిలాగా ఏ దీవినో కొనుక్కొని రాజుగానో లేదంటే ఫామ్ హౌస్ కు సీఎం గానో ప్రకటించుకోవాల్సిందే. అంతేగాని ఈ జన్మలో మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. దళిత, గిరిజన, మైనార్టీలను, మహిళలను నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్. మళ్లీ పదవి కావాలనడానికి ఆయనకు సిగ్గు లేదా? సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారెంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్. తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ. తమిళ సినీ నటుడు విజయ్ తమిళగా వెట్రి కజగం అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్. ఇండియాలో 2022లో 14.10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారని WHO తెలిపింది. 9.10 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోయినట్లు వెల్లడించింది. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తాం. కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం. సీఎం రేవంత్. నాగోబా ఆలయంలోని దర్బార్ హాల్లో మహిళలతో సమావేశం. మహిళా సంఘాలకు 60 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్ అందజేత. హారిజెంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కరన్న పాత రోస్టర్ పాయింట్లు. భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు. జైస్వాల్ సూపర్ సెంచరీ. ఇంగ్లాండ్ తో శుక్రవారం మొదలైన 2వ టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా తొలి రోజు 336/6 స్కోర్ చేసింది. వచ్చే వారం మార్కెట్లోకి భారత్ రైస్ కిలో 29 రూపాయలకే విక్రయం. ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన. నాఫెడ్, NCCF కేంద్రాల్లో అందుబాటులోకి. ఈ కామర్స్ సైట్లోనూ అమ్మకాలు. 5-10 కిలోల ప్యాక్లలో లభ్యం. మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు. 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కార్. L&Tతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్. పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు 1200 కోట్ల అదనపు చెల్లింపులు. డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్ లో లోపాలు. కోర్ డ్రిల్లింగ్, మెటీరియల్ శాంపిల్స్ సేకరణ. విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్ లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా. దళిత బంధు ఇప్పిస్తానని పైసలు తీసుకుని మోసం చేసిండని ఫైర్. 62 మంది వద్ద 1,00,000 చొప్పున కమిషన్ తీసుకున్నాడని ఆరోపణ. జనగామ జిల్లా హనుమంతాపూర్ లో ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు.